నిన్న బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి పోలవరం నిర్వాసితులను కలిసి చెప్పినటువంటి సహాయ కార్యక్రమాలు, పరిహారాలు తీవ్ర నిరాశ కలిగించేగా ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా తమకి న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్న పోలవరం నిర్వాసితులు ఆశల మీద ఒకసారిగా నీళ్లు చల్లారు. ఇప్పటికే మునిగిపోతున్నటువంటి ఆ ప్రాంతాలు 7 మండలాల్లోని వందలాది గ్రామాలు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు లేక త్రిశంగ స్వర్గంలో వాళ్ళు జీవిస్తున్నారు. అలాంటి వారికి పోలవరం అభివృద్ధి వల్ల తమకు కూడా న్యాయం జరుగుతుంది, తాము కూడా అభివృద్ధి అవుతామని భరోసా కల్పించడానికి బదులు వాళ్ళని చెట్టుకొకరిని పుట్టకొకరిని ఇసిరేసినట్టుగా చెల్లాచెదురు చేయటం అనేది ఏమాత్రం న్యాయసమ్మతంగా లేదు. మొత్తం పోలవరం డ్యామ్ నిర్మాణం పూర్తవుతున్న సందర్భంలో మొదటి దశ, రెండవ దశ అనేటువంటి 2 దశలుగా ఒక కృత్రిమంగా విభజించి మొదటి దశ సహాయ పునరావాసం పూర్తి చేస్తాము అని చెప్పటం అని అంటే అత్యధిక నిర్వాసితులకు అన్యాయం చేయటం అవుతుంది. మొత్తం 1,06,000 కుటుంబాలు ఉంటే అందులో మొదటి దశ పేరుతో 38,000 కుటుంబాలను మాత్రమే గుర్తించి అందులో కూడా 26,000 కుటుంబాలకు మాత్రమే ఇప్పుడు సహాయ కార్యక్రమాలు చేస్తూ మిగతా 12,000 కుటుంబాలను కూడా గాలికి వదిలేసి ఇచ్చినటువంటి సహాయం కూడా ఇప్పటికి 3 దఫాలుగా ఇచ్చిందంతా కూడా 2,000 కోట్లు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం నిర్వాసితులకు 33,000 కోట్లు అవసరం. 6,000 కుటుంబాలకు కానీ 38,000 కుటుంబాలకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. లైడర్ సర్వా తప్పులు తడగతో ఉంది. దాన్ని బయట పెట్టాలని చెప్పాం, రీసర్వే చేయాలని చెప్పాం. కానీ ఆ సర్వే రిపోర్ట్ చివరికి కాకు కూడా ఇవ్వలేదు. కాకు కూడా వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో అక్కడ నిర్వాసితులు జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎత్తి చూపెట్టినటువంటి పరిస్థితి. కనీసం ఆ కాగు నివేదికను దృష్టిలో పెట్టుకొని అయినా సరే కొన్ని మార్పులు అదనపు ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నిర్ణయించినటువంటి ప్యాకేజీని ఇప్పుడే ఇస్తామని చెప్పడం, ఆ ఇచ్చే కొద్ది మందికి కూడా అందరికి ఇవ్వకుండా కొద్ది మందికి కొద్ది గ్రామాలు ఇచ్చి ఒకే గ్రామంలో ఒక ప్రాంతం మునగపోయేది ఉంటుంది, ఇంకో ప్రాంతం మునగని గ్రామంగా ఉంటుంది. అసలు చూస్తేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇటువంటి స్థితిలో నేరుగా అధికారులు పోయి ఊరూరా సర్వే చేసి ప్రజల అభిప్రాయాలు తీసుకొని వాస్తవిక పరిస్థితులు తెలుసుకొని ప్యాకేజీ ప్రకటించాల్సింది పోయి అమరావతికి 10 మందిని పిలిపించుకొని ఇక్కడ ఏదో వాళ్ళకి చాలా ఉద్ధరిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అందుకని 2 దశలు కాదు, ఒకే దశలో మొత్తం నిర్వాసితులందరికీ సహాయం అందించాలి. ముందు నిర్వాసితులు పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అయినట్టు లెక్క. అందులో కూడా ఇచ్చినటువంటి ప్యాకేజీలో వాళ్ళకి భూమిని ఇచ్చిన చోట మాకు ఈ భూమి పనికిరాదు, సేద్యానికి అనువుగా లేదు అని అంటే దాని బదులు కొనుక్కోమంటున్నారు. కొనుక్కోవడానికి 2 లక్షలు ఇస్తారు. కానీ గవర్నమెంట్ కానీ కొనే పని 12.5 లక్షలు పెట్టి గవర్నమెంట్ కొంటున్నట్టు రికార్డులు ఉన్నాయి. గవర్నమెంట్ ఏమో 12.5 లక్షలు పెట్టి భూములు కొంటదే, రైతులు మాత్రం ఆదివాసులు నిర్వాసితులు మాత్రం 2 లక్షలకి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని రైతులు కొనుక్కోవాలని చూపెట్టేటువంటి భూమిని మీరే కొనిచ్చి ఇవ్వండి. లేదంటే 12.5 లక్ష వాళ్ళకి ఇవ్వండి. ఇల్లు కట్టుకోవడానికి 3.5 లక్షలు అంటున్నారు. ఇల్లు 3.5 లక్షలకి ఎక్కడ వస్తుంది? ఈ రోజుల్లో 5 లక్షలకు వస్తే కూడా కనీసం పూర్తిగానటువంటి పరిస్థితి. అందుకని దాన్ని 5 లక్షలు చేయాలి. R&R ప్యాకేజీ 6,80,000 అంటున్నారు. చాలా చోట్ల ఈరోజు రాష్ట్రంలో 70 లక్షలు, 80 లక్షలు ఇట్లా ఇచ్చారు R&R ప్యాకేజీ. చివరికి వెలుగొండ నిర్వాసితులు కూడా 10 లక్షలు ఇచ్చారు. ఇక్కడ మాత్రం 6,80,000 ఏంటి? 10 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది, 10 మందికి ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి అన్యాయం చేస్తుంది. కాబట్టి 2024లో ప్రకటించినట్టుగా అయినా సరే కనీసం 10 లక్షలు R&R ప్యాకేజీ కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవేమీ చేయకుండా వాళ్ళని గ్రామాలు ఖాళీ చేయించేసి మేము నిర్వాసితులకి పూర్తిగా పరిహారం చెల్లించాము, వాళ్ళకి పునరావాసం కల్పించామంటే చాలా అన్యాయం అవుతుంది.